విష్ కిచెన్. ఈరోజు అయితే మనం ఆనియన్ చట్నీ చేసుకోబోతున్నాం. ఇందులో మనం స్పెషల్గా దోశలోకి పొంగడాల్లోకి అయితే చాలా బాగుంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ వేసేసుకొని 3 లేదా 4 ఎల్లిపాయలు వేసేసుకోవాలి. దీంట్లోకి పచ్చిమిరపకాయలన్నా ఎండుమిరపకాయలన్నా ఏదో ఒకటి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా. అక్కడ చెప్పండి వేసుకోవాలా. ఇప్పుడు దీని ఆనియన్స్ లైట్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇన్ ద సెన్స్ గోల్డ్ బ్రౌన్ కలర్లోకి. చూడండి, ఇప్పుడు ఇది లైట్ గోల్డ్ కలర్లోకి చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒక చిన్న గిన్నెలోకి సపరేట్ చేసేసుకొని చల్లగైనంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు సేమ్ బాండీలో కొంచెం ఆయిల్, ఎందుకో చెప్పనుకోండి, ఎందుకంటే పోపు లేనిది ఏ చట్నీ కానీ ఏ ఫుడ్ ఐటమ్ ఆంధ్ర వాళ్ళు ఎప్పటికీ తినలేరు. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ, ఇప్పుడే వేసేయకండి, ఎందుకంటే మనం ఇప్పుడే ఆయిల్ వేసేసుకున్నాం. సో ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒక క్యాప్లో వేసుకుందాం. కొంచెం ఇంగువ, నెక్స్ట్ కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ఈ చల్లగైన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సాల్ట్, అది కూడా రాక్ సాల్ట్ తీసుకోవాలి, ఎందుకంటే రాక్ సాల్ట్ చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒకవేళ ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలంటే మిక్సీ తర్వాత నార్మల్ సాల్ట్ తీసుకోవాలి. రాక్ సాల్ట్ తీసుకుంటే సెట్ కాదు, ఎందుకంటే అది వెంటనే మెల్ట్ అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకునే టైం ఇదే. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఆయిల్ వేసేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, నెక్స్ట్ ఇంగువ వేసేసి కలుపుకోవాలి. ఇంకా